హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, ఫర్జానా. సలార్ సినిమాతో మొత్తం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది ఈ అమ్మాయి. ఎక్కడ చూసినా ఆ అమ్మాయి గురించి మీమ్సే వస్తున్నాయి. చాలా మీమ్స్ వచ్చినాయి. అండ్ సినిమాలో కూడా ఒక హైలైట్ ఫైట్ ఉంది. ఆ ఫైట్ జరిగేది కూడా ఈ అమ్మాయి కోసమే. సో ఫర్జానా మనతో పాటు స్టూడియోలో ఉంది. తన్ను అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఫర్జానా. హాయ్. చాలా డిఫరెంట్‌గా ఉన్నావు అసల సినిమాలోకి, బయటికి. నేనైతే అసల గుర్తుపట్టలేకపోయా. అండ్ నాకు అన్నిట్లికన్నా పెద్ద షాక్ ఏంటంటే, నేనసల ఆ సినిమా చూసినప్పుడు కన్నడ అమ్మాయి గాని, తమిళ్ అమ్మాయి అనుకున్నా. తెలుగు అమ్మాయనైతే అసలు అనుకోలేదు నేను. సో, అందరూ కామన్‌గా అడిగే క్వెషన్ అడుగుతున్నా నేను గూడా. యెస్. ఎలా వచ్చింది 'సలార్' సినిమాలో అవకాశం ఫస్ట్? 'సలార్' మూవీలో నేను ఫస్ట్ ముందు యాడ్స్ మూవీస్ చేశాను. యాడ్స్ మూవీస్ ఇవన్నీ మోడల్స్ వరల్డ్ త్రూ చేశాను. సో, మోడల్స్ వరల్డ్ నుంచి అమిత్ సార్ త్రూ చేశాను కాబట్టి అమిత్ సార్ స్టేటస్ పెట్టాను. నేను యాక్చువల్లీ ముందు ఝాన్సీ వెబ్ సిరీస్ చేశాను. అది స్టేటస్ పెడితే అప్పటికి 'సలార్' వాళ్ళు సురభి క్యారెక్టర్ గురించి సెర్చ్‌లో ఉన్నారు. ఆ స్టేటస్ చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. దానికి మేము ఆడిషన్స్ ఇచ్చాము. ఆడిషన్స్ ఇచ్చాక సెలెక్ట్ అయ్యాను. ఓకే. అంటే ఆడిషన్‌లో ఏం చేయించారు మీతో? ఆడిషన్‌లో మాకు స్క్రిప్ట్ ఇచ్చింది. మూవీలో స్క్రిప్టే ఇచ్చారు. ఓకే. సో, మూవీలో స్క్రిప్ట్ ఇచ్చాక అప్పుడు చేసాము. దాని తర్వాత మూవీలో కూడా అదే డైలాగ్ ఉంది. అంటే డైరెక్ట్‌గా ప్రశాంత్ నీల్ గారే ఆడిషన్ చేసారా? లేతే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేసి ఆయన ఓకే చేసారా? ముందు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేశారు. దాని తర్వాత మేము వెళ్తున్నప్పుడు ఆపారు. సో, ప్రశాంత్ నీల్ సార్ వస్తున్నారు. ఓకే. కార్‌లో ఉన్నారు. అదే వస్తున్నారు. దారిలో ఉన్నారు. మీరు కొంచెం వెయిట్ చేస్తే సార్ వచ్చి ఆడిషన్ తీసుకుంటారు అన్నారు. ఓకే. సో, అండ్ కెరియర్ స్టార్టింగ్‌లో నన్నడిగితే నాకు తెలిసి దీని ముందు ఒక 2 సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఏవో యెస్. చేసినట్టున్నావు. సో, స్టార్టింగ్‌లోనే 'ప్రభాస్' గారు, అదేవిధంగా 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు ఇలాంటి స్టార్స్‌తో పాటు స్క్రీన్ షేరింగ్ చెప్పాలంటే ఒక రకంగా ఒక పెద్ద ఫైట్, సినిమాని మలుపు తిప్పే ఫైట్ అని చెప్పొచ్చు. ఆ ఫైట్ కోసం ఇంకా రిపీటెడ్‌గా ఆడియన్స్ కూడా థియేటర్‌కెళ్తున్నారు. సో, ఎట్లా అనిపించింది సెట్‌లో ఒక్కసారిగా అంత పెద్ద స్టార్లు వాళ్ళ మధ్యన మనం యాక్ట్ చేయాలి అంటే ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్? అసలు యాక్ట్ చేయాలి అంటే ముందు నేను ప్రభాస్ సార్‌తో యాక్ట్ చేస్తాను. అది కూడా ప్రశాంత్ నీల్ సార్‌తో యాక్ట్ చేస్తానని మాత్రం ఊహించలేదు. అది కూడా ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్. అస్సలకి ఊహించలేదు. ఎళ్ళాక ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ తెలియలేదు. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అంత యాంగ్జైటీతో ఉన్నాం. అంటే ఇప్పుడు సినిమాలో మనం క్యారెక్టర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్‌పుట్స్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గాని, ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు గదా! అంటే నీ సీన్ ఇంతవరకు ఉండొచ్చు, లేతే కట్ అయిపోవచ్చు. అట్లాంటి ఇన్‌పుట్స్ కూడా ఏమీ తెలియలేదా? ఇన్‌పుట్స్ అంటే మాకు ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేసేది, చెప్పేది మొత్తం ముందు ఒకళ్ళు చెప్పినా, తర్వాత ప్రశాంత్ నీల్ సారే ఎక్స్‌ప్లెయిన్ చేయించేవారు. ఓకే. ప్రశాంత్ నీల్ సారే రిహార్సల్స్ చేసుకున్నారు, వర్క్‌షాప్స్ చేయించారు అండ్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, సార్ యాక్షన్ చేసి చూపించడం మొత్తం ప్రశాంత్ నీల్ సారే కేర్ తీసుకున్నారు. ఓకే. అండ్ 'ప్రభాస్' అన్నతో ఇంటరాక్షన్ ఎలా అనిపించింది? చాలామంది ఫ్యాన్స్ ఆయనతో ఫోటో దిగడానికి వెయిట్ చేస్తుంటారు. అట్లాంటిది 'ప్రభాస్' గారితో అరౌండ్ 25-30 డేస్ చేసినట్టున్నారు కదా షూట్. యాహ్! ఎట్లా అనిపించింది ఆయనతో ఇంటరాక్షన్? అంటే షూట్ టైమ్‌లో ఆయన అంటే కెమెరా యాక్షన్ అనకముందు ఎలా ఉంటారు ఆయన? యాక్షన్ అన్న తర్వాత ఎలా ఉండేవారు? యాక్షన్ అనకపోయినా, అన్నా కూడా ఒకేలాగా ఉండేవారు సార్. ఎక్కడ అయితే చేంజెస్ అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. స్క్రీన్‌లో ఎలా ఉన్నారో, ఆఫ్ స్క్రీన్‌లో కూడా అలానే ఉన్నారు. ఓకే. ఎక్కడ అలా ఏం లేదు. మొత్తం చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అంటే ఆయన నీతో పర్సనల్‌గా ఏమన్నా షేర్ చేసుకున్నారంటే మాట్లాడేటప్పుడు ఎట్లా మీ ఇంటరాక్షన్ అది? సార్ అయితే ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. ఎప్పుడు కలిసినా కూడా హాయ్, హలో ఎలా ఉన్నారు? ఐ మీన్ తిన్నారా? అలా అడిగేవారు. అందరితో మాట్లాడతారు. సెట్‌లో అందరిని ఒకేలా చూస్తారు. ఈక్వల్‌గా చూస్తారు. చాలా బాగుండేవారు. అంటే చూడ్డానికి కూడా మన వాళ్ళు అనే ఒక ఫీలింగ్ వస్తది. యాహ్! అండ్ 'ప్రశాంత్ నీల్' సార్ ఎట్లా ఉంటారు సెట్‌లో? అంటే అంత బడ్జెట్ సినిమా, అంతమంది ఆర్టిస్టులుంటారు. చాలా మందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. ఆయన సెట్‌లో ఎలా ఉండేవారు? అంటే టెన్షన్‌గా ఉండేవారా? లేకపోతే కూల్‌గా కూర్చొని యాక్షన్ చెప్పేవారా? కూల్‌గా కూర్చునేవారు సార్. చాలా చాలా కూల్. కూల్‌గా. చాలా కూల్ అంటే ఇంకా అది ఎంత సిట్యుయేషన్ అయినా, ఎలాంటి సీన్ అయినా కూడా చాలా కూల్‌గా ఉండేవారు. ఓకే. ఎక్కువ పేషెన్స్ ఎక్కువుంది సార్‌కి. చాలా కూల్ పర్సన్. ఎక్కడ కోపం అనేది మాత్రం నేను అబ్జర్వ్ చేయలేదు. అది రాదు కూడా నాకు తెలిసి. ఎక్కడ అయితే అబ్జర్వ్ చేయలేదు. చాలా కూల్‌గా ఉండేవారు. ఓకే. అండ్ ఇప్పుడు అరౌండ్ ఎన్ని డేస్ చేశారు? 25-30 డేస్ షూట్ చేశారా? 30 డేస్. మొత్తం హైదరాబాద్‌లోనే. మొత్తం హైదరాబాద్. సో, తెలుగు డబ్బింగ్ నువ్వే చెప్పుకున్నావు. వేరే లాంగ్వేజ్‌కొచ్చేసి వేరే వాళ్ళు చెప్పుకున్నారు. వేరే వాళ్ళు చెప్పారు. నేనైతే తెలుగుకి డబ్బింగ్ నేనే చెప్పుకున్నా. ఓకే. అండ్ అంటే చాలా మందికి 'సలార్' సినిమా రిలీజ్ అవ్వకముందు, రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని డౌట్‌లున్నాయి. ఏంటంటే 'సలార్' సినిమాలో 'సలార్' అనేది ఒక ఫాదర్ క్యారెక్టర్ అని, 'దేవ' అనేది సన్ క్యారెక్టర్ అని, లేకపోతే సెకండ్ పార్ట్‌లో మెయిన్ 'సలార్' అన్న అతను వస్తాడు అని చెప్పి రకరకాల డౌట్‌లుండాయి. అంటే నువ్వు సినిమాలో చేసావు కాబట్టి నీకేదైనా తెలుసా అసలు మామూలుగా? అంటే సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది? సెకండ్ పార్ట్ గురించి ఇప్పటికొచ్చి నాకు కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. అంటే సెకండ్ పార్ట్‌లో నువ్వు ఉండే ఛాన్స్ కూడా ఉంది గదా! ఉండాలనే కోరుకుంటున్నాను. నాకైతే తెలీదు. ప్రశాంత్ సార్ ఏం చెప్పలేదా ఇంకా? చెప్పలేదు. ఇంకా ఏం చెప్పలేదా ఏం సెకండ్ పార్ట్ చెప్పలేదు. గురించి? అండ్ ఫస్ట్ టైమ్ స్క్రీన్‌లో ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అరౌండ్ 600 క్రోర్స్ దాటేసింది ఇప్పటికి. కలెక్షన్స్ దాటేసినాయి. సో, నంబర్ 1గా దూసుకుపోతుంది సినిమా.
సో ఇప్పటి వరకు ఫర్జానా అంటే నాకు తెలిసి మీరు చేసిన సిరీస్ ప్రకారం అయితే ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో తెలిసే అవకాశం ఉంది. సో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో మీ ఫేస్‌కి గుర్తింపు రావడం, నార్త్ ఫేస్‌బుక్ పేజెస్, నార్త్ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ గూడా మీమ్స్ ఏస్తున్నాయి. అవి చూసారా? చాలా చూసాను. అందుట్లో ఏది బాగా నచ్చింది? బాగా నచ్చిందంటే అన్ని మీమ్స్ కొంచెం మీమ్స్ లాగా ఏస్తారు కాబట్టి ఎక్కువ నచ్చింది అంటే 'కాటేరమ్మ పాప' అని ఫైట్ పెట్టి కింద హ్మ్. ప్రభాస్ సార్ పెట్టినట్టు. ఇంకొన్ని ఫన్నీగా తీసుకుంటే 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్ అలా బొగ్గు పూసినట్టు ఏంటి అవును. నీలిమమ్మ అలా ఎక్కువ చాలా చూసాను. నేనొక మీమ్ జూసా. ఏంటంటే అది ప్రశాంత్ సారు ఇంత అందంగా ఉండే అమ్మాయిని చూసారా ఎలా చేసేసారో మొత్తం బొగ్గు పూసేసారని జెప్పి ఒకటి చూసా నేను. అది గూడా బావుంది. అంటే ఫన్నీగా చేశారు ఫన్నీగా ఉంది. మీమర్స్ అందరూ గూడా. యెస్. సో 'సలార్‌కి' ముందు ఏం ప్రాజెక్ట్స్ చేశారు? 'సలార్‌కి' ముందు 'ఓరి దేవుడా' చేశాను అండ్ 'ఓరి దేవుడా'. 'ఝాన్సీ' వెబ్ సిరీస్ ఓకే. చేశాను. అండ్ వాటిల్లో ఎట్లా ఛాన్స్ వచ్చింది? యాస్ ఐ హావ్ టోల్డ్ ఆల్రెడీ నాకు మోడల్స్ వర్డ్ నుంచి వచ్చింది. ఓకే. నేను చేసింది కూడా ప్రతీదీ అంటే ఇప్పటికొచ్చి వేరేవి చేయలేదు. మోడల్స్ వర్డ్ త్రూయే అన్నీ చేశాను. యాడ్స్ లేదా ఈ 'ఝాన్సీ' వెబ్ సిరీస్ 'ఓరి దేవుడా' అన్ని మోడల్స్ వర్డ్ త్రూ చేశాను. 'సలార్' కూడా అలానే వచ్చింది. ఓకే. అండ్ ఆఫ్టర్ 'సలార్' ఎట్లా ఇండస్ట్రీ పీపుల్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? రిసీవ్ అయితే అబ్సల్యూట్‌లీ అందరి దగ్గర నుంచి చాలా బాగుంది రిసీవ్. ఎక్కడైనా బయట ఫ్యామిలీ సైడ్ అలా చాలా బాగుంది రిసీవ్ అయితే. ఇప్పటికైతే నేను అయితే అంత క్లారిటీగా తెలుసుకోలేదు. కానీ చాలా బాగుంది. అంటే అందరూ ఫోన్ చేసి చెప్పడం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ కాకుండా ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరన్నా కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పడం, అంటే మీ వర్క్‌ని బాగా అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మేము ఆల్రెడీ యాక్ట్ చేసిన ఈ 'సలార్‌లో' కో యాక్టర్స్ లేకపోతే టీమ్ వాళ్ళందరూ కాల్ చేసి చెప్పారు. బా వచ్చింది. మూవీ చూసాం కాబట్టి అప్పటికి. బా వచ్చింది. బాగా ఉంది ఫైట్ లేకపోతే పాప ఎక్స్‌ప్రెషన్స్ అలా చాలామంది టీమ్ వాళ్ళు, కో యాక్టర్స్ అలా. ఓకే. అండ్ ఇప్పుడు 'సలార్' సెకండ్ పార్ట్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందులో నీ క్యారెక్టర్ అసలు ఎంత వరకు ఉంటుంది? నీ హోప్ ఏంటి మామూలుగా ఉంటుందనుకుంటున్నావా? అంటే ఉండాలనే కోరుకుంటున్నాను. ఆ! పార్ట్ 2 గురించి అయితే క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఉన్నానో లేదో కూడా క్లారిటీ లేదు. బికాజ్ ఓకే. నాకు కూడా ఇప్పటికొచ్చి ఏం చెప్పలేదు. ఓకే. బయట ఇప్పుడు ఎలా వెయిట్ చేస్తున్నారో నేను అలానే వెయిట్ చేస్తున్నాను. ఉండాలనే కోరుకుంటున్నాను. అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ రాజమండ్రి. ఇక్కడ పుట్టాను. ఇక్కడే సెటిల్డ్. ఇక్కడే ఎడ్యుకేషన్ సెటిల్. మొత్తం. అంటే ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు 9థ్ అయిపోతుంది. 9థ్ అయిపోతుంది. సో ఇప్పుడు 10థ్‌లోకి అడుగు పెడతారన్నమాట. యెస్. సో ఇప్పుడు 'సలార్' కోసం ఎన్ని రోజులు పెట్టేసారు స్కూల్‌కి సెలవు? ఎన్ని రోజులంటే షెడ్యూల్ వైస్. షెడ్యూల్ వైస్. యెస్. స్కూల్‌లో రెస్పాన్స్ ఎలా ఉండింది? బావుంది. చాలా టీచర్స్ బావుంది. గాని, హెడ్ మాస్టర్ గాని, మీ ఫ్రెండ్స్ గాని చాలా వాళ్ళందరి బాగా ఉంది. రెస్పాన్స్ నాకు తెలిసి ఇప్పుడు స్కూల్‌కెళ్తే ఒక పెద్ద సెలబ్రిటీని చూసినట్టు చూస్తున్నారేమో కొత్తగా. కొత్తగా. ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? అంటే రెగ్యులర్‌గా మనం డైలీ చూసేవాళ్ళు మనల్ని కొత్తగా చూస్తుంటే మనకి అంటే నాకు కూడా మనకొక కొత్తగా ఇమేజ్ అనిపిస్తుంది. మనకొక ఇమేజ్ వచ్చినట్టు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ డే ఎళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవడం టీచర్స్ కింద ఎళ్ళేటప్పుడే కింద అందరూ మీటింగ్స్‌లో ఉంటారు కాబట్టి, కింద కంగ్రాట్స్ చెప్పడం, కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం, పైకెళ్ళాక నా క్యారెక్టర్స్‌తో పిలవడం, నా డైలాగ్స్‌ని చెప్పడం అలా చాలామంది ఇప్పటికి కూడా అలానే చూస్తున్నారు. సో అసలు యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలి అని అన్నది నీ కోరిక? లేతే మీ మదర్ కోరిక? మీ ఫాదర్ కోరిక? అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎట్లా గెట్ ఫీల్డ్‌లోకి రావాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇష్టం కూడా ఉంది యాక్టింగ్ అంటే. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే. సో, యాక్టింగ్‌ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు పేరెంట్స్ కూడా. ఎక్కడా కూడా డిస్కరేజ్ చేయలేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్లారు. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవడం గాని, యాక్టింగ్ నేర్చుకోవడం గాని అట్లాంటివి ఏమన్నా చేశారా? ఇప్పటికైతే నేను ఏ క్లాసెస్‌కి ఎళ్ళలేదు. ఎక్కడికెళ్ళలేదు. హుహు. ఓకే. యాక్టింగ్ అదే వచ్చు. ఇంకా డాన్స్ క్లాసెస్ అంటే డాన్స్ కూడా వచ్చు. ఇప్పుడైతే దేనికి కూడా క్లాసెస్ అయితే దేనికెళ్ళలేదు. ఓకే. అంటే యాక్టింగ్‌ని పక్కన పెడితే యాక్టింగ్, స్టడీస్ పక్కన పెడితే ఇంకా మీ హాబీస్ కానీ, ఇంక ఇంట్రెస్ట్ అయింది ఏంటి? హాబీస్ అంటే డ్రాయింగ్ అండ్ డాన్సింగ్ ఎక్కువ చేస్తాను. డాన్సింగ్ ఎక్కువ చేస్తా ఉంటారు. డ్రాయింగ్స్ కూడా. యెస్. ఓకే. సూపర్. సో, ఇప్పుడు 'సలార్', 'ప్రభాస్' గారిని పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే పవన్ కళ్యాణ్ సార్. 'పవన్ కళ్యాణ్' గారు. సో, 'పవన్ కళ్యాణ్' గారితో వర్క్ చేసే అవకాశం వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా అంటే కొన్ని అవకాశాలు మన దగ్గరకొస్తాయి. కొన్ని మనం వెతుక్కుంటూ ఎళ్ళాలి. సో, అట్లాగేమన్నా ట్రై చేస్తున్నారా మీరు? అంటే అట్లాగని కోఆర్డినేటర్స్ ద్వారా గాని, మేనేజర్స్ ద్వారా గాని? అలా ఏం లేదు. నేను ఎలా వచ్చినా దాన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటాను. ఓకే. సో, పవన్ కళ్యాణ్ సార్‌తో వర్క్ చేయడం అంటే ఇష్టం. రావాలని కోరుకుంటున్నా. అవునా? ఓకే. అండ్ ఇప్పుడు ఈ సంక్రాంతికి మనకు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', తర్వాత 'నాసామిరంగ'. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడాలంటే ఏ సినిమా చూస్తారు? ఫస్ట్ ప్రిఫరెంట్ అంటే నేను మహేష్ బాబు సార్‌ది ఇస్తాను. 'మహేష్ బాబు' సార్ సినిమా చూస్తారు. సో, 'మహేష్ బాబు' కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరో. బికాజ్ అందులో కొంచెం సార్‌ని మాస్‌గా చూడడం అండ్ ఓకే. కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ తెలుగు సినిమాలే చూస్తుంటారా? హిందీ, తమిళ్ కూడా ఎక్కువ చూస్తుంటారా? అలా ఏం లేదు. తెలుగు, హిందీ.
హిందీలో ఎవరు ఫేవరెట్ హీరో? 'షారుఖ్ ఖాన్' సార్. 'షారుఖ్ ఖాన్' సార్. ఓకే. అయితే ఇప్పుడు మనకిప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా హిట్ అయింది. సినిమాకి మంచి పేరొచ్చింది. రేపొద్దున ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అన్ని లాంగ్వేజెస్‌లో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో, తెలుగు లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజెస్‌లో నుంచి అవకాశాలేమన్నా ఫోన్స్ కానీ ఏమన్నా వచ్చాయా ఇప్పటి వరకు? ఇప్పటికైతే ఏం రాలేదు. వచ్చినా కూడా చేస్తాను. మమ్మీ వాళ్ళు చూసుకుంటారు అది. మమ్మీ, డ్యాడీ, పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. సో, మరిప్పుడు సినిమా ఓ పక్కన స్టడీస్ వీటిని ఎట్లా బ్యాలెన్స్ చేయడం? బ్యాలెన్సింగ్ అంటే ఎడ్యుకేషన్ ఎలాగో చిన్నప్పటి నుంచి చేస్తాము. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి కంపల్సరీ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. సినిమా మొత్తానికి హైలైట్ ఆ కాటేరమ్మ ఫైట్ అనే చెప్పాలి నిజంగా సెకండ్ హాఫ్‌లో. అండ్ ఆ ఫైట్‌లో ఉన్న డైలాగ్ ఒకసారి మా ఆడియన్స్ కోసం. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. సూపర్ నిజంగా. అంటే అంత హై పిచ్‌లో చెప్పకపోయినా కూడా బా చెప్పారు. హ్మ్. అండ్ మామూలుగా 'ప్రభాస్' అన్నకి ఇంజరీ అయిందని చెప్పి ఎక్కువ సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంటుంది. లెగ్ ఇంజ్యూరీ అయిందని చెప్పి. సో, ఆ ఫైట్ టైమ్‌లో ఆయన ఎట్లా ఎట్లా చేశారు ఫైట్ అది? ఫైట్ టైమ్‌లో అయితే మొత్తం ప్రశాంత్ నీల్ సార్ మొత్తం కేరింగ్ మంచిగా తీసుకున్నారు. ఇంజ్యూరీ అంటే నేను ఫైట్ సీన్‌లో అంత ఏమీ అబ్జర్వ్ చేయలేదు. ఓకే. బికాజ్ ఫైట్ మొత్తం చాలా పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోయింది. ఓకే. సో, అక్కడ ఉండే ఆ ప్రికాషన్స్ గాని మంచిగా తీసుకున్నారు. ఎక్కడ ఇంజ్యూరీ అయింది మాత్రం నేను అబ్జర్వ్ చేయలేదు. సో, అక్కడ ఫైట్ ఉన్నప్పుడు సార్ చేసిన హార్డ్ వర్క్ అండ్ అక్కడ ఇచ్చిన కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఆ ఫైట్‌కి ఎక్కువ ఇచ్చారు ఓకే. కాబట్టి చాలా బాగా ఎక్కింది. ప్లస్ ఇంజ్యూరీ అనేది నేనైతే అబ్జర్వ్ చేయలేదు అస్సలు. ఓకే. సో, ప్రతి యాక్టర్‌కి అనేది కూడా డ్రీమ్ రోల్ అనేది ఒకటుంటుంది. మీ డ్రీమ్ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ అంటే నార్మల్‌గా లైక్ ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎమోషనల్ మూవీస్ అలాంటివి ఎక్కువ సిస్టర్ క్యారెక్టర్స్ అలాంటివి మంచి మూవీస్ లాంటివి అంటే చూస్తే ఫ్యూచర్‌లో బావుంటది. హీరోయిన్ క్యారెక్టర్స్ చేయాలని లేదా? ఫ్యూచర్ క్యారెక్టర్స్ అంటే పేరెంట్స్ ఇష్టం అది. పేరెంట్స్ ఇష్టం. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు నెక్స్ట్ లైక్ 'అద్భుతః' వచ్చింది. 'అద్భుత'. మొన్ననే పోస్టర్ రిలీజ్ అయింది. 'అద్భుతః' చేస్తున్నా. ఓకే. అండ్ 'ప్రభాస్' అన్న గురించి ఎక్కువ చాలామంది యాక్టర్స్ చెప్పారు. సెట్‌లో అందరికీ ఫుడ్ చాలా బాగా చూసుకుంటారు. అన్ని నాన్ వెజ్ అన్ని రకాలు తీసుకొచ్చి పెడతారని చెప్పి. మరి 30 డేస్‌లో ఫుడ్ అది ఎలా ఉండింది? మాకు 'ప్రభాస్ సార్‌తో 2, 3 షెడ్యూల్స్ లైక్ 15 డేస్ వరకు అయింది. ఫుడ్‌లో అయితే ఎక్కడ ప్రాబ్లమ్ అనేది లేదు. టైమ్ టు టైమ్ ఎంత యాక్ట్ చేస్తామో అంత ఫుడ్ తినొచ్చు. సో, టైమ్ టు టైమ్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఫుడ్ టేస్టీ ఉంటుంది. ప్లస్ 'ప్రభాస్ సార్' ఎక్కువ నాన్ వెజ్ అంటే ఎక్కువ చికెన్ అయితే ఎక్కువ ఉండేది. నేను కూడా చికెన్ ఎక్కువ తినేదాన్ని కాబట్టి సెట్‌లో కొంచెం చికెన్ లేకపోతే నాన్ వెజ్, దాల్ అలా ఎక్కువ ఉండేది. సో, ఫుడ్ అయితే చాలా బాగుండేది. ఫుడ్‌కి ఓకే. ఏమి ప్రాబ్లమ్ లేదు. చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. అండ్ మీరేసుకున్న గెటప్ ఉంది గదా! ఆ గెటప్ ఏసుకోవడానికి ఎంత టైం పట్టింది మామూలుగా మేకప్, ఆ గెటప్ సెటప్‌కి మొత్తం? మేము మార్నింగ్ 5:00కి ఎళ్ళిపోయేవాళ్ళం. సో, 5:00కి ఎళ్తే మాకక్కడ స్టే ఉండేది కాబట్టి దగ్గర ఉండేది. సో, 5:00కి ఎళ్తే 6 వరకు మేకప్, యాక్సెసరీస్ అన్నీ కాస్ట్యూమ్ మొత్తం 1 హార్ వరకు అయ్యేది. సో, దాని తర్వాత 6:00 తర్వాత కొంచెం ఆ మధ్యలో ఆ 1 హార్‌లో మేము మేకప్ తొందరగా అయిపోతే ఓకే. టిఫిన్ అలా మొత్తం చేసేస్తాం. తర్వాత 6:00 తర్వాత ప్రశాంత్ నీల్ సార్ వస్తారు. సార్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. తర్వాత షార్ట్స్ రెడీ చేస్తాం. యాహ్! అండ్ కెరియర్ స్టార్టింగ్‌లోనే ఫస్ట్ 'ఝాన్సీ' తర్వాత 'ఓరి దేవుడా' ఇమ్మీడియేట్‌గా ఒక పాన్ ఇండియా సినిమా. హ్మ్. అంటే మూడో అవకాశం చెప్పాలంటే. సో, యెస్. మూడో అవకాశంలో ఇంత పెద్ద దాంట్లో అవకాశం రావడం, అది దాన్నెలా ఫీల్ అవుతున్నావు? లక్‌గా ఫీల్ అవుతున్నావా? హార్డ్ వర్క్ వల్ల వచ్చిందనుకుంటున్నావా? నేను అబ్సల్యూట్‌లీ నేను ఫస్ట్ ఇచ్చుకోవాలంటే హార్డ్ వర్క్ ఫీల్ అవుతున్నా. బికాజ్ ఈ ఫస్ట్ 2 మూవీస్ చేస్తే నాకు 'సలార్' వచ్చింది. ప్లస్ అది ఒక ఐడెంటిటీ, ఇది ఒక ఐడెంటిటీ. అది లక్ అనుకోవచ్చు, లేదా టాలెంట్ కూడా అనుకోవచ్చు. బికాజ్ అది చేశాను. సో, అది టాలెంట్. ఆ టాలెంట్ వల్ల 'సలార్' వచ్చింది. సో, 'సలార్' వచ్చింది నా లక్ 2. ఓహ్! సూపర్. సో, అయితే 'సలార్‌లో' ఫస్ట్ ఇదే క్యారెక్టర్‌కి అనుకున్నారా? లేదంటే వేరే క్యారెక్టర్‌కి అనుకుని దీనికి ఫైనల్ చేసుకున్నారా? ఇదే క్యారెక్టర్ అనుకున్నాం. సేమ్ 'సురభి' క్యారెక్టర్‌కి. ట్రైబల్ క్యారెక్టర్. యెస్. దానికే అనుకున్నారు. దానికే తీసుకున్నారు. అవును. ఓకే. సూపర్. అయితే ఇప్పుడు మొత్తం 30 డేస్‌కి గాను ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు? నాకు తెలిసి హైయెస్ట్ రెమ్యునరేషన్ అయ్యుంటుంది. హైయెస్టా? లోయెస్టా మాత్రం ఇప్పటికొచ్చి నాకు తెలీదు. బికాజ్ అంటే 'సలార్‌కనే' కాదు. నేను ముందు చేసిన ఏ ప్రాజెక్ట్స్ అయినా రెమ్యూనరేషన్ వరకు నేను వెళ్ళలేదు. పేరెంట్స్ చూసుకునేవారు. పేరెంట్స్‌కి చూసుకునేవారు. సో, నేను ఇది చెప్తే ఓకే. ఇది చేయాలా? ఆ! అది చేసేదాన్ని. అంతే రెమ్యూనరేషన్ వరకైతే నేను ఇప్పటికైతే ఎళ్ళలేదు. ఓకే. అండ్ ప్రశాంత్ నీల్ సార్ చూడడానికి అంటే ఆయన తీసిన 'కేజీఎఫ్' గాని, 'ఉగ్రం' గాని, 'సలార్' గాని చూస్తుంటే బాగా రాగా ఉంటాయన్నమాట. అంటే ఫైట్‌లు అన్నీ గూడా అంటే మొత్తం బ్లడ్‌తో నిండిపోతుంటది గదా! చాలా మందికి డౌట్ ఉంటది. ఆయన ఎప్పుడు సీరియస్‌గా ఉంటారా సెట్‌లో ఏంటని. సో, 30 డేస్ దగ్గరుండి చూసా కాబట్టి అసలు ఆయన సెట్‌లో ఎలా ఉంటారు? ఇంకా ఎలా ఉంటారంటే ఇప్పుడు మనం ఎలా ఉంటామో బయట నార్మల్ ఆర్డినరీ పీపుల్స్ ఎలా ఉంటారో, సార్ కూడా అలానే ఉండారు. ఎక్కడ డైరెక్టర్‌ని ఈ సీన్ ఇలా చేయాలి, ఈ సీన్ ఇలా చేయాలి అనే టెన్షనే ఉండేది కాదు. వస్తారు, బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, ఆ స్క్రిప్ట్ మొత్తం చూస్తారు, మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు.
చెప్తారు, వచ్చాక ఓకే రెడీ యాక్షన్. ఈ 2 చాలా కూల్‌గా ఉండేవారు. మనం పొద్దున్న 6కి లేకపోతే 2కి స్టార్ట్ చేసినా నైట్ 2కి అయినా కూడా సార్ అదే పేషెన్స్‌తో ఉండేవారు. చాలా కూల్ ఉండేవారు. ఎక్కడ కూడా కోపం అయితే నేను చూడలేదు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కాస్ట్ అండ్ క్రూలో మెంబర్స్‌ని ఎవరన్నా కలిసావా? మేము అయితే ఇప్పటికొచ్చి ఎవరిని కలవలేదు. కలవలేదు. నాకు తెలిసి ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ లాంటిది ఏదైనా చేస్తే అప్పుడు కలుస్తారేమో మేబీ. అంటే మాక్సిమం ఎక్కువ సినిమాలకి చేసేవారు. 200 క్రోర్స్, 300 క్రోర్స్ కలెక్ట్ చేసినప్పుడు చేసేవారు. సో 'ప్రభాస్' అన్న సినిమా కామన్ అయిపోయింది కదా! హ్మ్. ప్రతి సినిమా 500 కోట్లు కొట్టేస్తుందిగా అందుకే చేయలేదనుకుంటా నాకు తెలిసి. ఏమో యాహ్! పెట్టినా కూడా బావుంటది. తెలియదు యాహ్! చూడాలి. అండ్ ఇప్పుడున్న మన తెలుగు డైరెక్టర్స్‌లో ఈ డైరెక్టర్ గారితో నాకు వర్క్ చేస్తే బావుంటుంది అనుకునే డైరెక్టర్ ఎవరున్నారు? అనుకునే డైరెక్టర్ అంటే ఎస్పెషల్లీ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రశాంత్ నీల్ సార్‌కి ఇస్తాను. అంటే ఆయన కాకుండా. కాకుండా ఎస్ఎస్ రాజమౌళి సార్ అందరూ లైక్ సుకుమారన్ సార్, ఎస్ఎస్ రాజమౌళి సార్ అలా ఓకే. సో వాళ్ళ డైరెక్షన్‌లో చేయాలని. చేయాలి. ఇంక తమిళ్ ఇండస్ట్రీలో అయితే తమిళ్ ఇండస్ట్రీలో కూడా చేస్తాను. ఛాన్స్ వస్తే. ఛాన్స్ వస్తాయి. సో ప్రస్తుతానికైతే ఏది లేదు. అంటే ఛాన్సెస్ ఏం అదే కాల్స్ ఏమి రాలేదు కాబట్టి యూఆర్ వెయిటింగ్. యాహ్! ఓకే. సరే ఇప్పుడు నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్ అడుగుతాను. వాళ్ళలో ఒకళ్ళని చూజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. 'ప్రభాస్', 'ఎన్టీఆర్', 'మహేష్', 'అల్లు అర్జున్'. ప్రభాస్ సార్. 'ప్రభాస్' సార్. సో 'ప్రభాస్' సార్‌లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? నచ్చిన క్వాలిటీ అంటే నాకు ప్రభాస్ సార్ దగ్గర హార్డ్ వర్క్ నచ్చుతుంది. హ్మ్. బికాజ్ అక్కడ సెట్‌లో అంత మేము చేసింది ప్లస్ ఎస్పెషల్లీ మేము చేసింది సమ్మర్ అండ్ వింటర్. ఈ 2 సీజన్స్‌లో అవును. చేసాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది ఎక్కువ సమ్మర్‌లో అయింది. సో, అక్కడ ఉండే ఆ కలర్‌లు కానివ్వండి, లేకపోతే సార్‌కి ఉండే ఆ బ్లడ్ అందులో మాకు సన్ ఫేస్‌కి కొట్టాలి. ఓకే. అంత బ్లడ్‌లో సార్ అంత హార్డ్ వర్క్ చేస్తూ ఎక్కడ కూడా నాకు ఇంత డిస్టర్బెన్స్ ఉంది. నేను ఆపేయాలి అని మాత్రం ఎక్కడ అనుకోలేదు. అది ఎండ్ అయ్యేంత వరకు ఏ స్పాట్‌లో ఉన్నారో అదే స్పాట్‌లో ఉంటారు. ఓకే. సో 'ప్రశాంత్ నీల్' సార్‌లో బాగా నచ్చిందేంటి? పేషెన్స్ అండ్ క్రియేటివిటీ ఓహ్! ఆయనలో బాగా నచ్చింది. ఎక్కువ సో నచ్చింది. మనం వీళ్ళిద్దరి గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. 'పృథ్వీ' సార్ గురించి అసలు ఎక్కువ మాట్లాడుకోలేదు. ఆయన కూడా అక్కడే ఉంటారు నాకు తెలిసి. యెస్. అక్కడే ఆ సీన్‌లోనే ఉంటారు ఆయన కూడా. సో ఆయన ఎట్లా ఉండేవారు మామూలుగా సెట్‌లో? సార్ చాలా స్వీట్‌గా ఉండేవారు. సెట్‌లోనే ఉండేవారు. అండ్ చాలా అంటే అందరితో చాలా ఎక్కువ ఉండేవారు. బికాజ్ లైక్ మాట్లాడడం. నేనైతే మాట్లాడలేదు. బికాజ్ ఆ గెటప్ లేకపోతే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అలా లేవు. ఓకే. కానీ సో సెట్‌లో చూసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇప్పుడున్న టాలీవుడ్ హీరోయిన్స్‌లో ఎవరు బాగా నచ్చిన హీరోయిన్? శ్రీలీల మ్యామ్ అండ్ సమంత మ్యామ్. సమంత. అంటే 'శ్రీలీల' డాన్స్ బాగా చేస్తుందనా? డాన్స్ యెస్. ఓకే. సో ఇప్పుడున్న హీరోస్‌లో 'ప్రభాస్' గారు కాకుండా ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ సార్. 'పవన్ కళ్యాణ్' గారు. ఓకే. సూపర్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 'సలార్' సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లనే 'సలార్ 2'లో కూడా మీ క్యారెక్టర్ కంటిన్యూ అవ్వాలని చెప్పి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్